వెల్కమ్ బ్యాక్ ఆందా. నేను సతీష్ మందుల. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వము మావోయిస్టుల ఏరువేతనే లక్ష్యంగా పెట్టుకొని 2026 నాటికల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి బీజేపీ శపథం పొందుతున్నది. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు అని చెప్పి ప్రజాకవి జయరాజ్ గారు పాడినటువంటి పాట మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటున్నంటే రానున్న రోజులలో ఈ అడవి మల్లెలు కనుమరుగవ్వబోతున్నాయా? ఈ ఆపరేషన్ కగారుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏంటి? అసలు ఇది సమాజం, తెలంగాణ సమాజం ఎట్లా తీసుకుంటుంది? సో మనతో మాట్లాడడానికి ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉదయ్ గారు ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడతారు. నమస్తే. చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మన ఛత్తీస్గఢ్కి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఆపరేషన్ కగార్ కర్రగుట్టని మొత్తం భద్రతా బలగాలు చుట్టుముట్టి మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా పనిచేస్తున్నట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా అంటే భారత రాజ్యాంగం జీవించే స్వేచ్ఛ 21 ప్రకారంగా అందరికీ అవకాశం ఇచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు నక్సలైట్లు కావడానికి ప్రధాన కారకులు ఎవరు? ఈ ప్రభుత్వాలు. అణచివేత, దోపిడీ, పీడన, హింస, కుల వివక్షత అనేక సామాజిక సంఘటనల నేపథ్యంలో ఆత్మరక్షణకైన ఆయుధం పట్టని అనివార్యత నుంచి బయటకు వచ్చింది నక్సలిజం అనేటువంటిది. అదే నేపథ్యంలో వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని వ్యక్తిగత స్వేచ్ఛను, పెళ్లిని, ఇష్టాలను, ఈ జనజీవన ప్రపంచాన్ని వదిలిపెట్టి సాయుధ పోరాటం ద్వారా సోషలిస్ట్ స్వప్నాన్ని కలగనని దాన్ని సార్థకం చేయడం వల్ల అందరికీ ఉద్యోగాలు, అవకాశాలు అన్నీ సమానత్వంగా వస్తాయి. మనిషి ప్రేమించబడుతున్న ఒక సమాజం కోసం బయలుదేరిన వాళ్ళు. మరి ఒకవేళ వాళ్ళ సిద్ధాంతం నీకు నచ్చకపోతే, వాళ్ళ చర్యలు నీకు నచ్చకపోతే, నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు కదా, ప్రజలకు భద్రతనిస్తా, ఉద్యోగాలను ఇస్తా, అవకాశాలు ఇస్తా, మంచి అభివృద్ధి చేసినావు అనుకున్నప్పుడు మరి వాళ్ళు అట్లా కావడానికి కారణాలు వెతికి వాళ్ళకు ఫెసిలిటేషన్స్ కల్పించి ప్రజా జీవితంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజల ద్వారా ఓట్లేసుకున్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాలు. ఇప్పుడు నక్సలిజాన్ని నువ్వు శాంతి భద్రతల సమస్య, లా అండ్ ఆర్డర్ సమస్యగా నువ్వు చూస్తున్నావు, కానీ అది సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణంలో నువ్వు చూడట్లేదు. ఎందుకు 180% మంది కష్టం చేసేటువంటి పేద వర్గాలు ఉంటారు. వాళ్ళకు భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అనుకున్నప్పుడు, అరే వాడు కులంతోనే నా ఊళ్ళో నా దొరైట్లో హింస పెడుతున్నాడు అనుకున్నప్పుడు నీ ఏమో పోయి పోరాటం అన్నా చేస్తా, ఆ ప్రాణాలు పోయినా పర్వాలేదు, నాకు సమానత్వం, ఆత్మగౌరవం కావాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నక్సలిజం పోతాడు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు రిప్రజెంటేటివ్, ప్రజల సమస్య రిప్రజెంటేటివ్ చేస్తున్నాం కనుక మాకు శాంతి చర్చలు జరపండి అని మొత్తుకుంటున్న సందర్భం. మరి మొత్తుకుంటున్నప్పుడు మరి వాళ్ళు శాంతి చర్చలను జరపాలిగా, మేధావులతో మాట్లాడాలిగా. మరి మాట్లాడే క్రమంలో మీరందరూ జనజీవనంలో స్రవంతిలోకి రండి అని చెప్పాలి కదా. అంటే ఏదైతే అమిత్ షా 2026 వరకు ఆపరేషన్ కగార్తో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్పిండో, నువ్వు ఎంతమంది నిర్మించినా మళ్ళీ అవి విత్తనాలలాగా పురుడు పోసుకొని, ఎందుకంటే అరాచకానికి ఆకాశమే అద్దయితే ఆకాశంలో కురిసేటువంటి నిప్పుల వర్షం భూమిలో ఉండేటువంటి ఎర్రటి విప్లవ విత్తనాలకు పురుడు పోస్తుంది. కాబట్టి నువ్వు ఎంత అణిచివేయాలనుకున్నా ఎదిగొచ్చే ధిక్కార స్వరాల్లాగా పురుడు పోసుకుంటున్న సందర్భం ఇవాళ ఉంటావు. 5 ఏళ్ళు అయితే నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు శాశ్వతంగా కాదు కదా, ఈ నేల మీద నువ్వు బతకలేవు, ఎప్పటికీ ఎవ్వరం బతకలేము. కాబట్టి ఆపరేషన్ కగార్ నువ్వు ఆపాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తాం. సో ఇప్పటికీ అంటే ఆపరేషన్ కగార్కి అంటే మరి కొంతమంది మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు. దాదాపు 100 మంది దాకా మొన్న లొంగిపోయారని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా మీడియాకి చెప్పడం జరిగింది. సో మనం దాన్ని అంటే టార్గెట్ హిడ్మాగా, ముఖ్యంగా టార్గెట్ హిడ్మాగా వీళ్ళు భద్రతా బలగాలు మొత్తం టార్గెట్ హిడ్మాగా పెట్టుకొని ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. మరి హిడ్మా మళ్ళీ తప్పించుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏంటి వీళ్ళ టార్గెట్ ఏంటి? అంటే ఒకటి, ప్రజల కోసం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఒక పేరు ఎక్స్పోజ్ రాగానే హిడ్మా టార్గెట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి హిడ్మా అంత చేయడానికి వాళ్ళ కారణం ఏంది? సరే, ఎక్కడ చనిపోయినా మనుషులు చనిపోతే మనం హర్షించాం. ఇక్కడ సైనికులు చచ్చిపోయినా, అక్కడ నక్సలీలు చచ్చిపోయినా ఇద్దరి దేశ పౌరులే. కానీ ఇక్కడ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి బాధ్యత. నువ్వు ప్రమాణం చేసిన తర్వాత రాజ్యాంగం మీద మా హక్కులను కాపాడాలి, మా జీవితాలను కాపాడాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, మమ్మల్ని సమానత్వం చూడాలి, మనం కొట్టుకొని కూడా చేయాలి. గాడిపల్లి ధోనికి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావా? గడ్డివిక నుంచి ఓట్లేసుకొని గెలిచినావా? నువ్వు అకౌంటబిలిటీ, జవాబుదారితో ఎవరికి ఉండాలి? 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఉండాలి. 140 కోట్ల మందిలో మన దేశస్థుడు మన దేశ ప్రజల కోసము మన దేశ సమస్యలు పరిష్కరించమని
ఆయనకైనా రీతిలో ఆయన వేయండు. సరే మేము పార్లమెంటరీ పంత మేము విశ్వసించవచ్చు. ఆయన సాయుధంతో ఏకీభావం లేకపోయినా ఆయన లక్ష్యంలో మా ఆశయం ఉంది అనుకున్నప్పుడు మనిషిని చంపడం నేరం అని చెప్తాం కదా. ఇప్పుడు వాళ్ళు పిలవండి అని మాట్లాడుతారు. అయినా ఒకవేళ వీళ్ళందరినీ చంపేస్తే వీళ్ళను మావోయిస్టులనే కాదు చంపేది, అక్కడ నక్సల్స్నే కాదు, ఆదివాసులను చంపుతున్నారు, గిరిజనులను చంపుతున్నారు, 10 మంది చచ్చిపోతే 100 మంది చచ్చిపోయారు అని ఒక భయోత్పాతాన్ని సృష్టించి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి పోషించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నక్సల్స్ ఇది మొత్తం చంపేసి అనుకుందాం, అబుజుడ్మాన్ ప్రాంతంలో ఈ దేశానికి కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థ 3 అంతలు ఉన్నది. అంటే ఇనుము, బాక్సైటు, అల్యూమినియం, ఒక సహజ సంపద ఉంది. ఇప్పుడు అదంతా ఎవరికి? కార్పొరేట్లకు దారదత్తం చేసి వీళ్ళు సబ్సిడీలు తీసుకొని వీళ్ళ పార్టీకి కొమ్ముగాసే ప్రయత్నంలో మళ్ళీ రాజ్యాధికారంలో మేమే ఉండాలని వీళ్ళ సకదనం ఏందో అందరికీ తెలుసు. ఇంకొక విషయం చెప్తున్నాను, కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాదులు ఇట్లా మతం పేరు మీద చంపిరని వీళ్ళు మాట్లాడుతున్నారు. చంపడం అది నేరము, తప్పు, అందరం ఖండించినాం. బయట రోడ్డు మీదకి వచ్చి శాంతియుత ప్రదర్శనల ద్వారా మనం చేసాం. అంటే ఈ సైనికులు దేశ రక్షణ కోసము ఎంతవరకైనా పోయి దేశ ప్రజలను కాపాడుతున్నప్పుడు అంతర్గతంలో మన సమస్యలు మనం పరిష్కరించాలని పోరాటం చేసేటువంటి వాళ్ళ మీద కూడా చొరవ చూపాలి కదా. అరే వీళ్ళు మనోళ్ళే, నేను వాళ్ళకి అన్నదమ్ములే అనుకున్నాడు, వాళ్ళు ఈ ప్రజల కోసం పనిచేస్తారు అనుకున్నప్పుడు ప్రజా చైతన్యం, ప్రజా అవగాహన మీద నేను ప్రభుత్వానికి కాపలాగా పనిచేయడం కంటే నేను అర్థం చేసుకొని ఒక విధి విధానాలని రూపొందించుకొని పనిచేస్తాను అనేది అందరికీ ఉండాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కళ్ళు తెరిచి ఆపరేషన్ కగారును ఆపిచ్చి ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళ రిప్రజెంటేటివ్గా సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మావోయిస్టులను ఏరువేస్తామని అంటారు. మావోయిస్టుల ఏరువేత అనేది మావోయిస్టులు లేకుండా చేయడము అనేది సాధ్యమయ్యే పనేనా? అంత ఈజీగా సాధ్యం కాదు. నువ్వు ఒక వీరుడు ఒరిగితే మరొక వీరుడు జెండా పట్టుకొని వస్తాడు. అందుకే విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేస్తాడు, అస్తమించే సూర్యుడు ఉదయాన్ని వాగ్దానం చేస్తాడు. అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగిలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తాడు. కాబట్టి నక్సలిజం ఇప్పుడు అమిషాలు భూమిషాలు 1967 కంటే ముందు 1946 నుంచి 51 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రజాకారును విడిపించినటువంటి చరిత్ర. 4000 మంది అమరవీరులయ్యి 10 లక్షల మంది పేద వర్గాలకు భూములు పంచినవి, వేలాది గ్రామాలు విముక్తి అయిపోయి ఒక వారసత్వానికి జవసత్వంగా జగిత్యాల జైత్రయాత్ర 1978, 1992, 2004 ముగిల్చెర్ల మన చర్చలు. అంటే ఒక నీకు మారోజు వీరన్న 1996 ఆ టైంలో అంటే ఒక చరిత్ర యొక్క మార్గనిర్దేశకత్వం. 1967లో మళ్ళీ నక్సలిజం పుట్టింది, కాలు సన్యాల అండ్ మన చారు మజుందార్ 8 డాక్యుమెంట్స్. అంటే నేను ఏమంటున్నా అంటే అణిచివేత నుంచి ధిక్కార స్వరంగా ఎదిగొచ్చి ఆత్మరక్షణకైనా ఆయుధం పట్టిన అనివార్యత నక్సలిజం నుంచి పుట్టింది. ఎందుకంటే మన గ్రామాలలో దొరభూస్వామ్య వ్యవస్థ ఎంత దుర్మార్గంలో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు తీసేస్తామంటే తీసేసినా కూడా మళ్ళీ పుట్టుకొస్తుంది, ఇటువంటి సమస్యలు ఉంటాయి అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఒక పక్క అంటే మావోయిస్టులు దీన్ని ఆపండి, ఏదైతే ఈ ఆపరేషన్ కగార్ను ఆపండి అని చెప్పేసి కూడా మావోయిస్టులు 2 దఫాలుగా లేఖ విడుదల చేయడం జరిగింది. సో భద్రతా బలగాలు మాత్రం వెనక్కి తగ్గట్లేవు, ముందుకే పోతున్నాయి. అదేవిధంగా నిన్న సంబంధించి కర్రగుట్టలో ఒక భారీ బంకర్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు, దాన్ని ధ్వంసం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకు అంటే మావోయిస్టులు పిలుపునిచ్చి మనం చర్చలు చేద్దామని పిలుపునిచ్చినా కూడా ఎందుకు భద్రతా బలగాలు వెనక తగ్గట్లేదు? అంటే ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా దీన్ని ఆర్థిక సామాజిక కోణంలో చూడట్లేదు కాబట్టి ఇది శాంతి భద్రతలుగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు దేశంలో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చకపోగా ఇది ఒక సోషల్ ఇష్యూ లాగా చూసి నక్సలైట్లు పోలీసులను చంపుతుర్రు అనే ఒక అభూత కల్పన ఎక్కువ ప్రచారం. సరే ఎక్కడ చనిపోయినా మనం హర్షించొద్దు, మనం వ్యతిరేకిస్తాం. ఇప్పుడు నేను పార్లమెంటరీ అంటే ఓట్ల ద్వారా రాజ్యాధికారం రావాలనేది నా పాలసీ అనుకున్నప్పుడు ఏ మనిషి అయినా జీవించే హక్కు ఉన్నప్పుడు ఎవరిని ఎవరు చంపొద్దు అనేది మన సిద్ధాంతం. ఎందుకంటే నేను చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులు కూడా నాకున్నటువంటి అభిప్రాయాలతో నేను ఏం మాట్లాడుతున్నా అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నేనేం చెప్పుకొస్తున్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కదా, అమిత్ షా మోడీ ప్రభుత్వం ఉంది కదా, అసలు నువ్వు ప్రజలకు వాగ్దానం నుంచి నువ్వు నెరవేర్చినావు. 11 ఏళ్ళ నుంచి నువ్వు పాలించి మత ఆధిపత్య అస్తిత్వం మీద నీ రాజ్యాధిపత్యం చేస్తూ ప్రజల్ని ఒక సెంటిమెంటల్ ఫూల్స్గా నువ్వు మారుస్తూ మతంతోనే రాజ్యాధిపత్యం చేస్తున్నావు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. యూపీలోనైతేంది, లేకపోతే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అయితేంది, ఒక హిందూ ముస్లిం అనేటువంటి అంశం తీసుకొచ్చి, ఇంకా ఢిల్లీ లాంటి ప్రాంతాలలో మన షహీన్బాగ్ లాంటి ప్రాంత పోరాటాల్లో సిఏఏ ఎన్ఆర్సీ ఉన్నప్పుడు మనం చూసిన సందర్భాలు. అనురాగ్ ఠాగూర్ లాంటి వాళ్ళు మతోన్మాదాన్ని పెంచి పోషించి 50-60 మంది చావులకు కారణమయ్యారు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నంటే ఎవడు చేసినా ఇక్కడోడైనా అక్కడోడైనా ఎవడైనా ఉగ్రవాదే.
మతము ఈ దేశం సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు రెస్పెక్ట్ చేయాలనేది మనకు ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగంలో రాయబడ్డది. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కగారుతో జరుగుతున్నటువంటి హింస, అరాచకత్వము, మనుషులను కూడా చూడకుండా విచక్షణ రహితంగా ఆదివాసీలు, పిల్లలు, లేకపోతే గిరిజనులు, నక్సలెట్లు అందరిని కూడా ఒక ఇట్లా ఊచకొత్త కోసేటువంటి జీనోసైడ్ అంటే ఏకపక్ష మారణకాండ. అంటే మనము ఈ సైనిక బలగాలు వెళ్తుంటే ఎవరు కల్పిస్తే వాళ్ళని చంపేసినాయి. అంటే కుప్పలు కుప్పలుగా ఇప్పుడు బంకర్లకు పోయిరు, బంకర్లో బాంబులు పెడతారు, ఎంతమందినో చచ్చిపోతారు. అంటే వాళ్ళకు 2026 వరకు నక్సలిజం ఉండొద్దు అనేటువంటి వాళ్ళ భావనలో ఉన్నప్పుడు వాడు శాంతి భద్రతల సమస్యనే లాండ్ ఆర్డర్ను చూస్తున్నాడు తప్ప ఎకనామిక్ సమస్యగా చూస్తలేడు. అరే వీళ్ళకు ఇండ్లు లేవు, భూములు లేవు, కులం తక్కువ అనే భావన ఉంటుంది, ఆత్మగౌరవం ఉండదు, అణచివేతకు, పీడనకు, దోపిడికి, హింసకు, రాజ్యాంగంలో 70 ఏళ్ళు అవుతున్న వీళ్ళ దుర్భరమైన పరిస్థితి, ఇప్పటికి కూడా వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు వస్తలేవు అనేటువంటి బలమైన ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వానికి కనుక వస్తే ఇవాళ వాని సమస్య మన సమస్య 180% మంది ఉస్మానియా గడ్డకు వచ్చే బిడ్డలందరూ భూమి లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, గుడిసెలల్లో, తండాలల్లో, పేద వర్గాలు, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. ఇవాళ మా అందరికీ చదువు అయిపోయిన ఉద్యోగాలు కల్పిస్తే ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం? నేను బతుకుతా, మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచిగా లైఫ్ ఇమాజినేషన్ ఉంటుంది, నాకు మంచి భార్య వస్తుంది, పిల్లలు వస్తుంది, మంచి దోస్తులు ఉంటారు, అన్నంతా ఉంటుంది. కానీ ఇదే క్రమంలో నాకు ఈ పరిస్థితులు ఏది లేవు, నా ఊళ్ళల్లో నన్ను హింస పెడుతున్నారు, కులంతో చూస్తున్నారు, నిరుద్యోగం ఉంది అనే రకాలుగా మాట్లాడినప్పుడు నాకు ఆల్టర్నేట్ లేదనుకున్నాం, నేను అక్కడ వెళ్ళిపోతాను. పోయినప్పుడు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళది, ప్రభుత్వాన్ని కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి నాకు చదువునిచ్చే ప్రయత్నం చేసి నాకు ఉద్యోగాలను ఇచ్చి నా జీవితాన్ని ఒక మెరుగైన పద్ధతిలో ఉన్నప్పుడు నా మైండ్ సెట్ అక్కడ పోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు నక్సలైట్లు అంటున్నారు, 2 సార్లు లెటర్లు పంపారు. మేము ప్రజల కోసం పనిచేస్తూ వాళ్ళ సమస్య రిప్రజెంట్ చేస్తున్నాం, చర్చల కోసం వచ్చే ప్రయత్నం చేద్దామని వాళ్ళు మాట్లాడుతున్నారు. చేద్దామంటే సరే మేము ఆయుధాలు వదిలిపెడతామా, లేకపోతే మాకు ఈ డిమాండ్స్ ఉన్నాయా, మొత్తం నక్సలిజం ఉండొద్దు అనేటువంటి ఏకాభిప్రాయంతో మేము వస్తామా అనేది వాళ్ళ నుంచి కూడా రావాలి కదా. ఇప్పుడు నీకు పెద్ద నోరుంది, ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్ని వందల చీమలు ఉండి ఒక పెద్ద పాము ఆ చీమల నుంచి పోయినప్పుడు చీమలు చచ్చిపోతే ఎవడు పట్టించుకోడు. కానీ చీమలన్నీ కలిసి పామును కరిసి చంపేస్తే ఇంత నెత్తురు వస్తుంది. నెత్తురు వచ్చినప్పుడు ఆ పాము పామును చంపింది అనేది సమాజం చూస్తుంది. ఇప్పుడు నీది పెద్ద నోరు కదా, నీకు యంత్రాంగం నీ వైపే ఉంది కదా, ప్రభుత్వం నీ వైపే ఉంది కదా, వనరులు నీ వైపే ఉన్నాయి కదా, వీళ్ళు కడు పేదరికంతో కష్టం చేసే పీడిత వర్గాల నుంచి పోయిన వాళ్ళు కదా, మరి వీళ్ళకి నీకు వ్యత్యాసం ఉందనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, సమస్యలు ఉన్నాయి పరిష్కరించండి. ఒకవేళ నువ్వు పరిష్కరించలేదు, నువ్వు చర్చలు విఫలమైనవు అనుకున్నప్పుడు వాళ్ళు వింటలేరు, వాళ్ళను కూడా జనజీవనంలో స్రవంతిలో కలవాలనేటువంటి అభిప్రాయాన్ని పెట్టినప్పుడు మీ సమస్యలు ఉన్నాయి, ఈ పరిష్కరించండి, నువ్వు పరిష్కరించకపోతే ఏంది నెక్స్ట్ అనుకున్నప్పుడు ఒక చర్చ అనేది వస్తుంది. కాబట్టి ఆ చర్చా సంవాదంలో ఏదో ఒకటి క్లియరెన్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కోరుతున్న అంశాన్ని గౌరవించి ఆపరేషన్ కగారు ఆపి గౌరవ పెద్దలతోటి మధ్యవర్తులతో చర్చలు పెట్టిస్తే సమస్య పరిష్కారం కావడానికి బ్రహ్మాండంగా అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే నిన్న కేసీఆర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఏదైతే రజతోత్సవ సభలో ఆపరేషన్ కగార్ని ఆపండి అని చెప్పేసి ఒక బహిరంగ ప్రకటన కూడా చేయడం జరిగింది. సో మళ్ళీ దాని తర్వాత ఈరోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జానారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఇద్దరి నేతల పరిస్థితి మనం అంటే వీళ్ళ స్పందనను మనం ఏ విధంగా చూడవచ్చు? ఏ విధంగా అంటే నక్సలేటర్లు కూడా మన ప్రజలే, వాళ్ళు పేద ప్రజల కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు. దాని నేపథ్యం తెలంగాణ రైతాంగ పోరాటం నుంచి ఇప్పటి వరకు దాని మూలాలు ఈ తెలంగాణ నేలపై అడుగంటున్నాయి. ఎందుకంటే అందరూ సింపథైజర్సే కదా, అంటే వాళ్ళు మన పిల్లలు మన భవిష్యత్తు అనుకున్నప్పుడు కేసీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడాడు, మనం లెటర్ పెడదాం కేంద్రానికి, తీర్మానం చేద్దామని మాట్లాడాడు. గతంలో వీళ్ళంతా ఏం మాట్లాడారు, నక్సలైట్ ఎజెండా మా ఎజెండా అన్నాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి నక్సలైట్లో ఉంటే ఎప్పుడో పేల్చి పడేటోళ్ళు అని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడు, అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా నక్సలైట్ని ఆపరేషన్ కగారు ఆపాలనేది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్కైనా కళ్ళు తెరవాలి కదా, ఇదేటో పోతున్నది. ఎందుకు ఇంతమంది పౌర సమాజం నుంచి, ప్రజా సంఘాల నుంచి, ప్రతిపక్షాల నుంచి, ప్రభుత్వాల నుంచి, విద్యార్థి నాయకుల నుంచి, ఓయూ నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు మరి వాళ్ళు కళ్ళు తెరిచి మా ప్రభుత్వానికి నష్టం వాటిల్లి మేము ఓడిపోయే ప్రమాదం ఉంటుంది, దేశమంతా చూస్తుంది, దేశమే కాదు ప్రపంచం చూస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉండాలి కదా. ఉండాలనుకున్నప్పుడు అమిత్ షాకో మోడీకో కళ్ళు తెరవాలి కదా. కాబట్టి మీరు కళ్ళు తెరవకపోతే మీ కళ్ళు ఈ ప్రజలు పీకేస్తారు, మిమ్మల్ని ఈ ప్రభుత్వం నుంచి కూలగొడతారు. కొరకబడి, నరకబడి, చీల్చబడి, పేల్చబడి, కాల్చబడి ఎన్ని చేసినా కూడా అందులో నుంచి విప్లవ విత్తనాలు మరో ప్రపంచం కోసం పురుడు పోసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అమిత్ షా 100 మంది అమిత్ షాలు వచ్చినా 100 మంది మోడీలు వచ్చినా మళ్ళీ ఉద్యమ చైతన్యాన్ని రంగరించుకునేటువంటి క్రమంలో ఒక విప్లవ సాధన కోసము, సోషలిస్టు స్వప్నం కోసము
పునర్నిర్మాణం కావడానికి మరీ సమాజం పుట్టుకొస్తుంది అనేది మీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మేము ఏమంటున్నాం, ఇప్పుడు నేను పార్లమెంటరీ పంతా కాబట్టి వాళ్ళు ఒకసారి చర్చలకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మేము చెప్తాం మీరు జనజీవనంలోకి స్రవంతికి రండి అని. ఇప్పుడు మీ సాయుధంతో ఏకీభావం లేకపోయినా మీ లక్ష్యంలో మా ఆశయం ఉందనుకున్నప్పుడు మీరు చర్చలకు ఆహ్వానించండి అనేది కదా కోరేది. అరే మీరు ఏఎస్ఎఫ్ కదా మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారనేది మీరు అనొచ్చు. అందుకే మీ సాయుధంతో ఏకీభావం లేదంటే నీ దగ్గర ఆయుధం లేనప్పుడు హింస జరగదు. ఆలోచనలు ఐడియా వారు ఒక బెనిడిక్ట్ ఒక సోషల్ థింకర్ మాట్లాడతాడు, రేపటి భవిష్యత్తులో ఆయుధాలు కాదు యుద్ధం చేసేది కల్చర్స్ యుద్ధం చేస్తాయని మాట్లాడతాడు. మరి కల్చర్ చేసినప్పుడు ఆయుధాల యొక్క పని అయిపోతుంది అన్నట్టే కదా. కాబట్టి ఆయుధాలను ఎట్లా తగ్గించడానికి ప్రభుత్వం దగ్గర ఏం ప్రయత్నం ఉందో ఒక్కసారి ఆలోచించుకోగలగాలి. అంటే ఆయుధాలు తగ్గించడానికి మరి వాళ్ళకి ఏమో సోర్సెస్ ఉన్నప్పుడు నేను ఎక్కడ పోనుగా. ఇప్పుడు నాకు మంచి ఒక కరెక్టర్ కావాలని కోరిక ఉంది, నాకు ఆర్థికంగా సామాజికంగా మంచిగా నాకు డబ్బులు పెట్టి ఫేస్ రూమ్ పెట్టి సిలబస్ పెట్టి పుస్తకాలు ఇచ్చినప్పుడు నాకు ఏం పని ఉంటుంది అదే పని ఉంటుంది. కానీ నాకు ఏం తినడానికే తిండి లేదు, నేను దొంగతనం చేస్తే కానీ బతకలేను అనుకున్నప్పుడు, నన్ను మనిషి కూడా చూస్తలేను అనుకున్నప్పుడు నా పరిస్థితి అటువైపు నెట్టబడుతుంది కదా. అటువైపు పోకుండా ప్రభుత్వం నన్ను కాపాడుకునే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ కగార్ పేరు మీద నువ్వు మనుషులను ఆదివాసీలను గిరిజనులను నక్సలైట్లు అందరినీ నువ్వు చంపడం కంటే వాళ్ళ సమస్యను గుర్తించు, వాళ్ళ బాధ నీ బాధలాగా స్వీకరించు. వాళ్ళు ఈ రాజ్యాంగం కింద పనిచేసే వాళ్ళు, వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదన్న కంటే నమ్మకం ఉన్న వ్యక్తి నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఓట్లు నీకేసి ప్రజలు పట్టం కట్టిండ్రు కాబట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా ఆ కాగారును ఆపి వాళ్ళ సమస్యలు ప్రజల సమస్యలు తీసుకొని వాటిని పరిష్కరించే వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాను. ఓకే, చివరిగా ఇప్పుడు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే చాలా ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఉన్నతమైన చదువులు చదువుకొని ఆ అడవులోకి వెళ్ళడం ఎందుకు? అదేవిధంగా ఒక విధంగా అంటే ఇప్పుడు మావోయిస్టుల వల్ల ఇంకో మాట ఏంటంటే మావోయిస్టుల వల్ల అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కూడా వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు. మావోయిస్టులు ఉండడం వల్ల అక్కడ అధికార యంత్రాంగం పోలేకపోతున్నది, రోడ్లు ఉండవు, అదేవిధంగా వైద్యం సరిగా ఉండదు, విద్య సరిగా అందట్లేదు అక్కడ ప్రజలకి. అంటే కారణం మెయిన్ రీజన్స్ మావోలు రానియట్లేరు అనేది కూడా అక్కడ వస్తుంది. అంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదెందుకు అంటే ఈ విధంగా ఎందుకు వస్తుంది? సతీష్, నేనేమంటున్నా, ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాడు ఆ ప్రజలే వీళ్ళను బయటికి పంపిస్తారు. ఇక్కడ రెండు అంశాలు చూడాలి. ఇప్పుడు అభివృద్ధికి నిరోధకులు అనుకున్నప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు, చీకొడతారు, అవమానిస్తారు, ఏలన చేసి బయటికి పంపిస్తారు. కానీ ప్రభుత్వాలు వాళ్ళని ఏం చేయలేక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తాయి. ఇక్కడ కూడా లాజికల్గా ఆలోచించాలి. మీరు చూడండి, కొన్ని ఆర్టికల్స్ మనం చదివినప్పుడు నక్సలిజం వల్ల అడ్వాంటేజెస్ ఏందనేది ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. నేను చెప్తాను. ఇప్పుడు నక్సలైట్ల వల్ల ఏం జరిగింది అనుకుంటే సమస్యలు ఉన్నాయి, అణచివేత ఉన్నది, పరిస్థితులు బాగుంటాయి, మనిషి కూడా భూస్వామ్య వ్యవస్థ ఉంటుంది. అంటే వీటన్నిటిని పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎడ్యుకేషన్ పెట్టాలి. ఎడ్యుకేషన్ పెట్టిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి. సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన తర్వాత వాళ్ళకు వృత్తిపరమైన అంశాలు కల్పించాలి. వృత్తిపరమైన అంశాలు కల్పించినప్పుడు వాడు బతకడానికి ఒక పని ఉన్నప్పుడు వేరే దాని మీద ఆలోచించడు. అంటే ఒక నక్సలిజం వల్ల దాని ప్రభావాలు ఎట్లున్నాయి అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. అంటే మనం దాని లోతును కూడా చూడాలి సతీష్. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా పుస్తకాలలో ఉన్నాయి ఈ అంశాలు. ఇప్పుడు నక్సలిజం లేకపోతే కొంచెం స్వేచ్ఛా వాయువులుగా ఉండలేకపోదు మనం. ఎందుకంటే మా తాతకు చదువు లేదు, మా ఫాదర్కి అత్యవసర చదువు, మా ముత్తాతలకు హింస పెట్టి వాళ్ళ శరీరంలో ఉన్న రక్త మాంసాలను వాళ్ళ మూలుగను పీల్చి పిప్పి చేసి కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళ మానసిక బానిసలుగా చేసి మా శ్రమ దోపిడీ చేసి మా మునివేల సారాన్ని మొత్తం దారాదత్తం చేసుకుంటాం. ఇవాళ మొదటి తరం విద్యార్థిగా ఇక్కడికి వచ్చి చదువుతున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీ 4 అక్షరాలు నాకు నేర్పించిందంటే ఇవాళ వాళ్ళని సంపొద్దు, వాళ్ళు చేసిన త్యాగం గొప్పదే. కానీ వాళ్ళ ఆయుధంతో మాకు ఏకీభావం లేకపోవచ్చు. వాళ్ళ లక్ష్యంలో మా ఆశయం ఉందనుకున్నప్పుడు నువ్వు వాళ్ళని చంపకుండా వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి అని ఒక ప్రభుత్వ పరంగా నువ్వు ఆలోచించి వాటిని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది ఆపరేషన్ కగార్ ఏదైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి మావోయిస్టుల ఏరివేతనే తీసుకొని ఆపరేషన్ కగార్ ఏర్పాటు చేసి మావోయిస్టులని ఈరోజు దాదాపు వందలాది మందిగా 6 నెలల పీరియడ్లలో దాదాపు వందలాది మంది మావోయిస్టులని ఆపరేషన్ కగార్లో చనిపోయారు. సో ఏఎస్ఎఫ్ఐ ఉదయ్ చెప్తున్నాడు దీన్ని ఆపాలి, దీన్ని ఆపకపోతే ఇది నష్టం భారతదేశానికి జరుగుతుందని. నేను సతీష్ మందుల, ఇది మన కాందా.